మల్లన్న సాగర్ కాలువ ద్వారా నక్కవాగులోకి నీరు విడుదల చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని రైతులు కోరారు. ముస్తాబాద్ మండలంలో గన్నెవారిపల్లె, నర్సింల తండా, సేవాల తండా, మామిళ్లపల్లి గ్రామాల రైతులు సాగు చేసుకున్న పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్బావుల్లో నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని వాపోయారు. సుమారు 200 ఎకరాల వరి పంట నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మల్లన్న సాగర్ కాలువ ద్వారా నక్కవాగులోకి నీరు విడుదల చేశారని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో నక్కవాగులో పుష్కలంగా నీరుండడంతో సాగు చేసుకున్నామని తెలిపారు. కానీ వేసవికాలం ప్రారంభం అవుతున్న సందర్భంగా భూగర్భ జలాలు అడుగంటడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని, వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి మల్లన్న సాగర్ నుండి నక్కవాగులోకి నీరు విడుదల చేయాలని కోరారు. మీరేమో జాబులు చేసుకుంటా మీరు బతకబట్టిరి, ఏ దానికి కూడా మీరు జాబుకు బతకబట్టిరి. మేము ఎల్లకాలం మేము కట్టం చేయబడుతుంది, మా కట్టాన్ని కూడా మీరు భరించలేకపోతుంది. ఎట్లా సార్ మీరు చెప్పుడు, ఎట్లా మీరు మాకు అప్పుడేమో మాకు జాబులు, మీకు జాబులు వచ్చేపాటుగా మీరు గవర్నమెంట్ జాబులు వచ్చేపాటుగా మీరు బతుకుతారు. ఏమైనా ఓట్లు వస్తే అప్పుడు మా ఇంట్లో పోన్న ఊరికేస్తారు. దేని గురించి మీకు జాబులు వచ్చేపాటుగా ఊరికేస్తారు. మాకు వస్తాయా? మేము ఏ కట్టం చేసినా కానీ మాకు ఇదే దీని బురదగా కబడుతుంది. మాకేం జాబు? ఇప్పుడు ఇంత ఎండిపోతుంది, ఇంత కట్టబడుతుంది, ఇంత నకాగు నీళ్ళు ఇచ్చినా మేము బతుకుతుంగా సార్. మాది పోతుగల్ గ్రామము. మాకు గనవారిపల్లె దగ్గర, ఇప్పుడు నిమ్మనోళ్ళ దగ్గర, నక్కవాగు దగ్గర అన్ని పొలాలు మొత్తం నీళ్ళు లేక మొత్తం ఎండిపోయినాయి. బోళ్ళు కూడా పోతలేవు, బాయిలు ఎండి మొత్తం ఎండిపోయినాయి. మొన్న మేము చెల్లపురం కాడికి సొక్కనపడ కాడికి పోతే మొత్తం నీళ్లు సస్యశ్యామలం ఉన్నాయి. ఎట్లంటే వానకాలం లెక్క అనిపిస్తున్నది. ఇటు మొత్తము ఎండిపోయే వారికే అన్ని బోర్లు ఎండిపోయినాయి, బాయిలు ఎండిపోయినాయి. ఈ నాగోళ్ళు కూడా మీద పడుతున్నాయి. మాకు నీళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తే, నక్కవాగుల నీళ్ళు వస్తే ఏమైనా బోర్లకు బాయిలకు ఊతారైతాయి, లేకుంటే దండిగే. గన్నవారిపల్లె గ్రామ పంచాయతీలో దగ్గర ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. 8-10 ఏళ్ళు ఏ నీళ్ళు మంచిగా ఎండిపోకుండా తలగడి కాకుండా వండినాయి. ఇప్పుడు ఈ పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు బంద్ అయినాయి నీళ్ళు, మొత్తం తాళగడ్డలు అయిపోతున్నాయి. నక్కవాగులో నీళ్ళు ఇచ్చి నీళ్ళు పంటలు వచ్చినాయి అంటే, కానీ ఇవి మొత్తం వాగి ఎండి పీకింది. నీళ్ళు ఇవ్వమంటే ఇప్పుడు 15-20 రోజులు అయిపోతుంది తిరగబట్టి. వాళ్ళ దగ్గరికి, ఈ దగ్గరికి అందరి దగ్గర తిరుగుతున్నాం. వస్తున్నాయి అంటే నీళ్ళు వస్తారు. అది ఉన్న పొలాలను తాళగడ్డలు అయిపోతున్నాయి చూస్తే కింద మొత్తానికి. ఇట్లనే చేసి గవర్నమెంట్ మాకు నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ నర్సింల తండ, మామిళ్ళవారిపల్లె. మా బావ అనేటైన 7 ఎకరాలు వేసుకున్నాడు. ఆయనకు 5 బిడ్డలు. ఆయనకి ఏం ఆధారం లేదు. ఇప్పుడు దాదాపు 1-2 లక్షల పెట్టుబడి పెట్టిండు. ఈ ఎండిపోయినాక వాళ్ళ పరిస్థితి ఘోరమైపోయే పరిస్థితి ఉంది. దాదాపు ఇంకో 10 రోజులు అయితే ఈ 200 ఎకరాల సుతికేమో ఎండిపోయే పరిస్థితులు ఉంది. ఈ 10 రోజుల్లో నీళ్ళు వస్తే మేమేమన్నా బతికే భవిష్యనే ఉంది, కానీ మాకైతే ఏం ఆధారం లేకుంటుంది. ఈ నక్కవాగు వాడితే మాకు అన్నిటికీ సౌకర్యం ఉంటుంది, నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాము గవర్నమెంట్ని.